ఓకే, సో పరోటా కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే. సో దీంట్లోనే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, మన స్పైసీకి తగ్గట్టుగా కొత్తిమీర. సో ఇవి కలోంజీ, మనకు ఉల్లి గింజలు అంటారు, మార్కెట్లో ఈజీగానే దొరుకుతాయి. జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా ధనియాల పొడి. నెక్స్ట్ గరం మసాలా పొడి, కొద్దిగా కారం. సో స్పైసీ అనేది మన చాయిస్. సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా శనగపిండి. సో ఇదంతా బాగా ఇలా గట్టిగా మెదుపుతూ కలిపేసుకోవాలి. ఉల్లిపాయల్లో వాటర్ వస్తుంది, అంటే మనకి ఆ ఉప్పు కారం తగిలే వరకు దాంట్లో ఉన్న వాటర్ అనేది కూడా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, సో దీన్ని మనం పక్కన పెట్టేసేద్దాం. నెక్స్ట్ పిండి కలిపేసుకోవాలి పరోటాకి. సో గోధుమ పిండి, దీంట్లో కూడా కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా నూనె, ఒకసారి బాగా కలిపేసుకొని ఆ తర్వాత నీళ్ళతో ముద్దలా చేసుకోవాలి. మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా కాకుండా మధ్యస్థంగా ఉండాలి. సో దీన్ని ఏంటంటే స్టఫింగ్ మనం 2 చపాతీల్లో చేసుకొని వాటి మధ్యలో ఈ స్టఫింగ్ని పెట్టేసి మనం రోల్ చేసుకుంటాం. చూపిస్తాను నేను. సో ఇది కావాల్సితే మనం మైదాతో కూడా చేసుకోవచ్చు, బట్ గోధుమ పిండితో కొంచెం హెల్తీగా ఉంటుంది. సో పరోటాలు చేసుకునేటప్పుడు వాటిని ఎంత బాగా ఇలా మనం కలుపుకుంటే అంత బాగుంటుంది. దాంట్లో ఆ స్టిక్కీనెస్, ఆ సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. కావాల్సితే ఈ పిండిలో కొంచెం మనం వాము కూడా వేసుకోవచ్చు. అంటే ఇది కొంచెం మనకు హెవీగా అనిపిస్తే డైజెస్ట్ కావడానికి కొంచెం వాము దీంట్లో యాడ్ చేసుకోవచ్చు పిండిలోనే. సో పరోటాలు ఎప్పుడైనా కొంచెం ఎక్కువసేపే ఇలా మర్దన చేస్తారనమాట పిండిని. సో బాగా అది కలిసిపోయిన తర్వాత అప్పుడు మనం ఏదైతే బౌల్లో కలుపుతూ ఉంటామో అంచులోకి అంటుకోకుండా ఉంటుందని, అదే ఇండికేషన్. ఓకే, సో ఇక్కడ పిండి కూడా రెడీ అయిపోయింది. ఓకే, సో బాగా కలిపేసిన తర్వాత కొంచెం పైనుంచి ఆయిల్ అది అప్లై చేసేసి కాసేపు దీన్ని మనం రెస్ట్ ఇవ్వాలి. సో దట్ ఏంటంటే కొంచెం సాఫ్ట్గా వస్తుంది. ఆ తర్వాత మనం పరోటాలు చేసుకుంటే స్మూత్గా వస్తుంది అన్నమాట తినేటప్పుడు. సో కొద్దిసేపు మనం వెయిట్ చేద్దాం. ఓకే, సో కాసేపు వెయిట్ చేసాం కదా. సో ఇప్పుడు మనం ఇది స్టార్ట్ చేసేసుకుందాం. ఓకే, ఓకే. సో 2 పరోటాలు అంటే చపాతీల్లో చేసుకుంటాం. వాటి మధ్యలో స్టఫింగ్ చేసి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. సో కొంచెం పొడిపిండి వేసుకొని ఓకే. సో దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకోటి కూడా సేమ్ అలాగే
సో కొన్ని మధ్యలో మనం స్టఫ్ చేసేసుకుంటాం పూర్ణాన్ని, కొన్నిటిని ఈ మెథడ్లో కూడా చేస్తారు. సో చాలా రకాలుగా మనం చేసేసుకోవచ్చు. ఓకే, సో దీనిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్, ఓకే, సో ఫుల్గా వచ్చేస్తుంది. దీనిపైన ఇంకొకటి ఇలా కవర్ చేసేసి ఇలా అంచులు నొక్కేసుకోవాలి. ఎయిర్ గ్యాప్స్ ఏమైనా వచ్చేస్తే ఇలా తీసేసి ఒక్కసారి లైట్గా ఓకే. సో నెక్స్ట్ దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తంగా కలిపేసి ఒక్కటే వస్తుంది మనకు. ఓకే, సో దీన్ని ఇలా పొడిపిండి వేసి పైనుండి కొద్దిగా కలోంజి, అలాగే కొద్దిగా కొత్తిమీర, సో దీనిపై నుండి కూడా కొంచెం పొడిపిండి జల్లేసుకొని, సో ఇప్పుడు దీన్ని మనం పరోటాల్లో కొత్తేసుకోవాలి. సో తినేప్పుడు కొద్దిగా లేయర్స్లా వస్తుంది అన్నమాట. సో కొన్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి మనం రోల్ చేసుకుంటాం, కొన్ని ఇలా స్టఫ్ చేసుకుంటాం, లేదా కొన్ని మధ్యలో పెట్టేసి అంచులు మూసేసి స్టఫ్ చేస్తాం. సో రకరకాలుగా ఉంటాయి పరోటాలు. వాటిని తయారు చేసే విధానం, దానివల్ల కొంచెం రుచి అనేది కూడా కొంచెం మనకు డిఫరెంట్గా వస్తుంది. ఓకే, సో కొంచెం మనకు ఇలా బయటకు వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. అంటే కొద్దిగా మనం దాంట్లో బేసన్ శనగపిండి వేసాం కదా, సో దానికి అది స్టిక్ అయి ఉంటుంది. కొంచెం మందంగానే వస్తుంది. ఓకే, సో పరోటా అంటానే బటర్ కదా, వెన్న. సో వెన్నతో మనం రెండు వైపులా నీట్గా కాల్చుకుంటే సో మనకు ఉల్లి పరోటా అనేది రెడీ అయిపోతుంది. సో ఎక్కువ మందికి ఏంటంటే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ తినడం ఇష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలా ఉల్లి పరోటా తయారు చేసుకోవచ్చు. ఫుల్గా ఉంటుంది దాంట్లో, అంటే ఎక్కువ క్వాంటిటీలో మనకు ఉల్లిపాయ ఉంటుంది కదా, సో ఫుల్ టైప్లో మనం దాన్ని ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో కొంచెం వేగిన తర్వాత అటువైపు టర్న్ చేసేసి వెన్నతో చేసుకుంటే బాగుంటుంది. పంజాబ్ సైడ్లో ఏంటంటే ఎక్కువగా పరోటాలు తింటారు కదా, సో నంచుకునేటప్పుడు కూడా వాళ్ళు పైన వెన్న లేకపోతే ఘీ వేసేసుకొని సో దాంట్లో ఫుల్గా అలా డిప్ చేసి మరీ తింటారు. అందుబాటులో ఉంటే తినేసేయచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇలా వెన్నతో మనం రెండు వైపులా కాల్చుకుంటే మనకు పరోటా అనేది రెడీ అయిపోతుంది. ఓకే, సో మన ఉల్లి పరోటా రెడీ అయిపోయింది. ఎస్, ఒక్కటి తింటే ఫిల్లింగ్గా ఉంటుంది ఇది.
ఓకే, సో దీన్ని ఏదైనా మనం పెరుగు రైతాతో, ఓకే, సో ప్లేన్ కర్డ్ అయినా పర్లేదు, లేకపోతే బూందీ రైతా ఇలా మనం కొంచెం మసాలా వేసుకొని చేసుకుంటాం కదా, అలాంటి దాంతో అయితే సూపర్ కాంబినేషన్, చాలా చాలా బాగుంటుంది. సో ఈసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, దానికంటే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరొకసారి. ఉల్లి పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, తరిగిన పచ్చిమిర్చి, శనగపిండి, కారం, గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, గోధుమ పిండి, నూనె, ఉల్లి గింజలు, వెన్న. ఉల్లి పరోటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లి గింజలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కారం, ఉప్పు, శనగపిండి వేసి మెత్తగా చేత్తో నలుపుకోవాలి. ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, నూనె, నీళ్లు పోసి చపాతీ ముద్దలా కలుపుకొని పైనుండి నూనె రాసుకొని కాసేపు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని చపాతీ పీటపై చపాతీలా ఒత్తుకొని పైనుండి కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి సమంగా పరిచి దానిపై మరో చపాతీతో క్లోజ్ చేసి కత్తితో ముక్కలుగా కట్ చేసి ఒక ముక్కను మడిచి రెండో ముక్కపై పెట్టి రౌండ్గా చుట్టుకొని ఉండలా తయారు చేసుకోవాలి. ఆపై వీటిని పీటపై ఉంచి పైనుండి ఉల్లి గింజలు, కొత్తిమీర వేసి పరోటాలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వ వేడి చేసుకొని ఒత్తుకున్న పరోటాను వెన్నతో రెండు వైపులా కాల్చుకొని ఆపై ముక్కలుగా కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఉల్లి పరోటా రెడీ.